ఉన్నాయి? మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం, అందులో మన పరిసరాలలో దొరికే కూరగాయలు, ఓకేనా, వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందామా పిల్లలు? ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే ఏమి? కూరగాయలు. వెజిటేబుల్స్ అంటే పిల్లలు మీరు మీ ఇంటి దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయి చెప్పండి. ఏమేమి కూరగాయలు ఉన్నాయి మీ ఇంటి దగ్గర? వెరీ గుడ్. టమాటాకాయలు ఉన్నాయి మీ ఇంటి దగ్గర? ఉన్నాము. చిక్కుడుకాయలు మీ ఇంటి దగ్గర? ఏం కూరగాయలు ఉన్నాయి? ఏం చెట్లు నాటారు మీ ఇంటి దగ్గర? వికాస్ మీ ఇంటి దగ్గర టమాటా కాయలు ఉన్నాయి. మీ ఇంటి దగ్గర మహన్విక ఏం కాయలు ఉన్నాయి? మీ ఇంటి దగ్గర ఏం కాయలు ఉన్నాయి? టమాటా కాయలు ఒకటేనా అందరి ఇంటి దగ్గర? మీ ఇంటి దగ్గర నాన్న? మీ ఇంటి దగ్గర అది ఏం కాయగూరలు ఉన్నాయి? మీ ఇంటి దగ్గర ఏమున్నాయి? అందరూ టమాటా కాయలేనా? మీ ఇంటి దగ్గర ఏమేమి కాయలు చెప్పండి. ఇప్పుడు పచ్చిమిరకాయ చెట్లు లేవా? ఉందా? వెరీ గుడ్. పచ్చిమిరకాయ చెట్టు ఉందా లేదా మీ ఇంటి దగ్గర? అది కారంగా ఉంటుందా తీగా ఉంటుందా? ఎప్పుడైనా నోట్లో పెట్టుకొని కొరికారా పచ్చిమిరకాయని? అది కొట్టిగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా? ఉంటుందా లేదా? బాబు వెరీ గుడ్. తర్వాత టమాటాలు ఎట్లుంటాయి? పుల్లగా ఉంటాయా తీగా ఉంటాయా? అవునా, తీగా ఉంటాయి. వస్తుందా పిల్లలు? ఇప్పుడు మనము కూరగాయల గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని కార్డ్స్ పెట్టాను. ఇదేమి పిల్లలు? ఇదేమిది? చూడండి బంగారు చెప్పు, ఏమిది? ఏం కాయది? వెరీ గుడ్. అబ్బాయి ఏం కాయది? ఏం కాయ? ఈ గుమ్మడికాయ. దీన్ని ఇంగ్లీష్ లో పంపుకిన్ అంటారు. ఏమంటారు? ఓకేనా? ఈ గుమ్మడికాయలు తీగలుగా మనము ఇప్పుడు మన ఇంటి దగ్గర దెబ్బల్లో కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. చెట్టు అయిపోయింటుంది. చెట్లో గుమ్మడికాయలు చిన్న కాయలు వచ్చి పెద్దవి, పెద్ద కాయలు అయిపోయింటాయి. ఈ గుమ్మడికాయని మనము తాలింపు చేస్తాము, పాయసం చేస్తాము. అది తీయగా ఉంటుంది గుమ్మడికాయ, చాలా మంచిది ఇది. ఓకేనా? గుమ్మడి గింజలు ఎండబెట్టి మనం తింటామా లేదా? గుమ్మడికాయ చారు కూడా చేస్తాం, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు నేను చూపించబోయేది ఇవేమి పిల్లలు? చూసారా మీరు? ఎవరికైనా మీ ఇంట్లో పోతుందా? పండు టమాటాలు, దోర టమాటాలు గండిగా ఉంటాయి కదా. ఈ టమాటాలతో మనము ప్రతి సాంబార్కి టమాటా వేయాలి. మనం టమాటా చట్నీ చేసామా? ఎప్పుడైనా చేశారా? టమాటా ఊరగాయ చేశారా? టమాటా రైస్ చేశారా? బాగుంటుందా లేదా? కంపల్సరీ ఈ టమాటాలు చాలా మనకు అన్నిట్లోనే వేయకపోతే టేస్ట్ రాదు. ఈ టమాటాలు తినడం వల్ల సి విటమిన్ బాగా మనకు దొరుకుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చూపించబోయేది ఇదే పిల్లలు. దీన్ని మనము బ్రింజల్ అంటాం. ఏమంటాము? ఈ వంకాయలు అందరూ వినాలి. వంకాయలు పొట్టి వంకాయలు ఉంటాయి, పొడుగు వంకాయలు ఉంటాయి, సార్ల వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు ఉంటాయి, ఈ కలర్లో ఉండే వంకాయలు ఉంటాయి, నల్ల ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, ముడ్లు వంకాయలు ఉంటాయి, రకరకాల వంకాయలు ఉంటాయి. మన దగ్గర నాటినారా లేదా అమ్మోళ్ళు? వంకాయ తోట ఎప్పుడైనా చూసారా మీరు? వంకాయని గుత్తి వంకాయ చారు చేస్తాం, పప్పు వంకాయ చారు చేస్తాం, ఉత్తి వంకాయ బజ్జీ చేస్తాం. అవునా కాదా? మన కాలు ముచ్చుకో బంగారు, కాలు ముచ్చుకో. చేస్తామా లేదా? ఇప్పుడు ఈ కాయలు చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. వంకాయలు అందరూ తినాలి. తింటున్నారా? వెరీ గుడ్. అలాగే పిల్లలు ఇప్పుడు క్యారెట్ ఉంది ఇక్కడ.
అంటే చూడండి క్యారెట్ కాదా? క్యారెట్లు ఏ రంగులో ఉంటాయి? ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఏ రంగులో ఉంటాయి బాబు? మాట్లాడదు. ఈ క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది? మనకి కళ్ళు చూపు బాగా పనిచేస్తుంది. క్యారెట్ లో రోజు ఉదయం పరగడుపు శుభ్రంగా కడుక్కొని మనము మాట్లాడుకుంటాం. మనం తినాలన్నమాట. క్యారెట్ తాలింపు చేస్తామా? క్యారెట్ కుర్మా చేస్తామా? క్యారెట్ తో పాయసం చేస్తామా? క్యారెట్ తో ఇంకా ఏం చేస్తాము? ఉప్మా చేస్తాం. అన్నిట్లకి క్యారెట్లు వేసుకొని తింటాం. మీరందరూ కూడా తినాలి, ఓకేనా? ఇప్పుడు లేడీస్ ఫింగర్ ఏమివి? ఏమన్నా ఇవి బెండకాయలు అంటారు. బెండకాయలు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఏ రంగులో ఉంటాయి? ఈ బెండకాయలు మన ఇంటి దగ్గర ఉన్నాయి లేదా చెట్లు? బెండకాయ చెట్లు లిచికో ఉంటాయి లేదా? ఈ బెండకాయలు మనము తినడం వల్ల మనకు తెలివి బాగా వస్తుంది, మెదడు బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ బెండకాయలు పులుసు చేస్తాము, కుర్మా చేస్తాము, వేపుడు చేస్తాము, ఫ్రై చేస్తాము. ఫ్రై అంటే తాలింపు, ఓకేనా? పచ్చి బెండకాయలే తింటాం కడిగేసి శుభ్రంగా. చాలా మంచిది, బాగా తెలివి వస్తుంది. తింటారా మీరందరూ? ఇప్పుడు ఇక్కడ చూసానా క్యాప్సికమ్ అంటారు. దీన్ని ఏమంటారు? బెంగళూరు మిరపకాయ అంటారు. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది మాగితే రెడ్ అయిపోతుంది. వీటిని మనము కుర్మా చేస్తాము, బజ్జీలు చేస్తాము. ఇవి కట్ చేసి బాగా చెనిగిపిండి సర్ది నూనెలో వేస్తే భలే ఉంటాయి, టేస్టీగా తినడానికి. బాగా తినాలి ఇవి. దీన్ని ఫ్రై కూడా చేసుకొని తింటాం, ఓకేనా? ఇందులో విటమిన్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ తెల్లగడ్డలు చూడండి, ఇవేమివి? ఈ తెల్లగడ్డలు లేకుండా మనం ఏ సాంబారు చేయము. ప్రతిదానికి తెల్లగడ్డలు కావాలా, అవునా కాదా? తెచ్చారా మీరు? ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళారు పిల్లలు? ప్రతి దానికి తెల్లగడ్డలతో మనము రసం చేయాలన్నా తెల్లగడ్డలు అమ్మోలు దంచి జీలకర్ర వేసి రసం పెడతారు. ప్రతి సాంబార్కి ఈ తెల్లగడ్డలు ఖచ్చితంగా వేయాలా, లేదా టేస్ట్ రాదు, ఓకేనా? వస్తుందా రాదా టేస్ట్? తర్వాత ఇది లెమన్ అంటమ్మా. ఎందుకట్లా? ఏమిది? లెమన్ అంటారు, నిమ్మకాయ. ఇది మనము నిమ్మకాయ జ్యూస్ తాగుతాము. వచ్చేస్తుంది ఫోన్ చేస్తుంది. నిమ్మకాయ జ్యూస్ తాగుతామా? నిమ్మకాయ ఊరగాయ చేస్తామా? నిమ్మకాయని మనం చికెన్ మటన్ ఫ్రై తింటే, బిర్యానీ తింటే, కుష్కా తిన్నప్పుడు ఈ లెమన్ కట్ చేసి దాని మీద పిండుకొని తింటామా లేదా? దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా మోషన్స్ అయినా కళ్ళు తిన్నట్లయినా ఈ నిమ్మకాయ జ్యూస్ తాగుతాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు వెజిటేబుల్స్ అంటే ఏం చెప్పండి పిల్లలు? అవి కాకుండా నేను చెప్తాను చూడండి. చూడండి, ఫస్ట్ వచ్చి ఇక్కడ టొమాటోలు ఉన్నాయా మీ బుక్ లో? తర్వాత బంగాళాదుంపని చూసారా మీరు? ఉర్లగడ్డ, దాన్ని ఏమంటారు? పొటాటో. ఆ వంకాయని బ్రింజల్ అంటాం. క్యాబేజ్ చూసారా? క్యాబేజ్ ఆకుపచ్చగా ఉంటుంది, క్యాబేజ్ గడ్డ. అది కూడా బాగా తినాలి మనం. లేడీస్ ఫింగర్. పీస్ అంటే ఏమి? బఠానాలు. పీస్ అంటే చూడు, కింద చూడు, బఠానాలు. తర్వాత వచ్చి కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ పువ్వు. క్యారెట్, బీన్స్ కాయలు చూసారా? బీన్స్ కాయలు బాగా గుత్తులుగా కాసింటాయి చెట్లలో, బాగా తినాలి మనం. అలాగేనన్నా కార్న్ అంటే తెలుసా మీకు? మొక్కజొన్న. అవి కూడా బాగా మనము ఉడకబెట్టుకొని తినాలి, మంచి విటమిన్స్ ఉన్నాయి. ఆనియన్ చూసారా? ఎర్రగడ్డ. అమ్మోళ్ళు ప్రతి దానికి ఎర్రగడ్డ లేకుండా ఇంకా ముందుకు రా బంగారు, ఇంకా ముందుకు రా. ఎర్రగడ్డ లేకుండా ఏ సాంబార్ అయినా చేస్తామా మనము? చేయి కదా. అన్నిట్లోనూ మనం చేస్తామా లేదా? ఎర్రగడ్డ వేస్తామా లేదా? ఇంకా జింజర్ అంటారు, అల్లంని ఏమంటారు? ఈ అల్లం ప్రతిదానికి చాలా మనకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. టీలో అల్లం వేసుకొని రాస్తాం, అల్లం పేస్ట్ చేసుకొని ప్రతిదానికి తాలింపులకి అలానా ఇంకా కుర్మాలకి అన్నిటికీ వేస్తాం. పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీ అంటారు, ఏమంటాము? గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు. ఇవి ఖచ్చితంగా ప్రతి సాంబార్కి మనం వేయాలా, అయితే కారం రాదు కదా. ఇప్పుడు చెప్పండి నానా పిల్లలు, ఏమేమి రుచులతో ఉంటాయి? గుమ్మడికాయ ఎట్లుంటుంది రుచి? చెప్పకుండా రుచి ఎట్లుంటుంది? తీగా ఉంటుందా, కారంగా ఉంటుందా? వెరీ గుడ్. పచ్చిమిరపకాయలు కారమా, తీపా? వెరీ గుడ్, కారమే కదా. బీన్స్ టేస్ట్గా ఉంటాయా, ఉండవా? క్యారెట్లు వెరీ గుడ్. లేడీస్ ఫింగర్ బెండకాయ.
అన్నీ బాగుంటాయి కదా. ఇవన్నీ మనము మీరు చిన్నపిల్లలు అమ్మోళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఏమి మీరు అన్ని తినాలి. పక్కకి పెట్టి కూరాకులు తింటున్నారా? కూరాకులు ఉన్నాయి కదా మీ ఇంటి దగ్గర నాటినారు అమ్మోళ్ళు కూరాకు చెట్లు, మునగాకు, కూరాకులు, వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా తింటేనే మనము మంచి హైట్ వెయిట్ మంచి తెలివి వస్తుంది. మనం ఏమి తినకుండా అమ్మోళ్ళు పెట్టినవి స్కూల్లో పెట్టినవి నాకు వద్దు మేడం, నేను తిన్నా మేడం, నాకు వద్దు మేడం అని మొండికి చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. అన్ని కాయగూరలు తినాలి, కరివేపాకు బాగా తినాలి, ఎత్తి పారేయకూడదు. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి.